ఎన్టీపీసీ సీబీటీ 1లో ఎక్కువ స్కోర్ తెచ్చుకునే భాగంగా ప్రతిరోజు ఒక ఎన్టీపీసీ మాక్ టెస్ట్ అయితే ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ డీటెయిల్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు. ఓన్లీ మీ నేమ్ ఒకటి ఎంటర్ చేసి ఎగ్జామ్ రాసేయండి. ఎగ్జామ్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అలాగే మీరు ఎగ్జామ్ రాశాక మీరు చేసింది తప్పా కాదా అని తెలుసుకోవడానికి మీకు ఆ పేపర్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ద వాల్యూ ఆఫ్ tan 75 degrees మైనస్ cot 75 degrees. ముందుగా మీకు రెండు వాల్యూస్ తెలియాలి. అవేంటి? cot 15 degrees, ఇంకొకటి tan 15 degrees. cot 15 degrees అంటే 2 + √3, tan 15 degrees అంటే 2 - √3. వీటిని నీట్గా నోట్ చేసుకుని రోజు బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది చూడండి అమ్మా. tan 90 - θ ఏమవుతుంది? cot θనే కదా. అలాగే cot 90 - θ ఇదేమవుతుంది? tan θ కదా. ఇప్పుడు చూడండి, నేను దీన్ని tan 90 - 75 అంటాను. అప్పుడు నాకు ఏమొస్తుంది? cot 90లో నుంచి 70 తీస్తే ఎంత? 15. cot 15 degrees. అలాగే ఇక్కడున్న మైనస్. అలాగే cot 75ని cot 90 - 75 అంటాను. అప్పుడు ఏమవుతుంది? cot 90 దగ్గర ట్యాన్గా మారిపోయి 90లో నుంచి 70 తీస్తే ఎంత? 15 డిగ్రీలు. ఇప్పుడు cot 15 అంటే 2 + √3 మైనస్ tan 15 అంటే 2 - √3. ఇక్కడ వరకు చేసి పెట్టి వెళ్ళిపోవాలి, లేకపోతే నిదానంగా చేసుకోవడమే. -2 + √3. ఈ -2 + 2 క్యాన్సిల్ అయిపోయి √3 + √3 2√3. అలాగే వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. నేను చెప్పింది మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది అని మీరు భావిస్తే ఇలా ఒక లైక్ చేయండి. నాకేమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఏ మ్యాన్ పర్చేజెస్ 950 రూపాయలు కాస్ట్ ప్రైస్ అండ్ సెల్స్ 1000 రూపాయలకు అమ్మేశాడంట. ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఏం చేయాలి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఏమని చదవాలి దీన్ని? ప్రాఫిట్ పర్సంటేజ్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1000. కాస్ట్ ప్రైస్ ఎంత? 950. మళ్ళీ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఒకసారి ఆప్షన్లు చూద్దామండి. 95లో 19 ఉంది కదా. 1000లోంచి 950 తెస్తే ఖచ్చితంగా వచ్చేది 50 కదా. పైన 50 ఉంది, 95లో ఒక 19 ఉంది. సో ఆన్సర్ ఏంటి? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సెకండ్ ఆప్షన్. ఇప్పుడు చేద్దామండి. 50/950 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 599 19 టైమ్స్. 100/19 అంటే 19 5 95, ఒక 5 మిగులుతుంది. అదే సెకండ్ ఆప్షన్. ఈ బిట్టు చేయడానికన్నా ముందు చూడండి, యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు చేద్దామండి. ద యావరేజ్ ఆఫ్ ఏకి 11కి 23కి 17కి యావరేజ్ ఎంత అన్నాడు? 15. ఇప్పుడు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు సమ్మే కదా. సో నేను వీటిలన్నింటినీ సమ్ చేస్తాను. అప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ 4 ఉంటుంది. ఎందుకని? 1 2 3 4 ఉంటాయి కాబట్టి. నేను ఈ 4 ఇక్కడ రాయకుండా ఇక్కడ రాస్తాను. 23 17 ఎంత? 40. 40కి 11 కలిపితే 51. సో ఏ ప్లస్ 51 ఈక్వల్ టు 15 4 60. అప్పుడు ఏ ఈక్వల్ టు 60లో నుంచి 51 చేస్తే 9. అలాగే ఏబి మళ్ళీ ఇచ్చాడు చూడండి. ఏమి ఇచ్చాడు? ఏబి 12 25. ఇలా కొన్ని నెంబర్లు ఇచ్చి మళ్ళీ వీటికి యావరేజ్ 16 అంట. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ కలుపుతున్నా మళ్ళీ నేను ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. 16 4 64. 12 25 37. నాకు ఆల్రెడీ ఇక్కడ ఏ వాల్యూ 9 అని వచ్చింది. సో 9 + 37 + బి. 37కి 9 కలిపితే ఎంతమ్మా?
46. అప్పుడు బి ఈక్వల్ టు 64 మైనస్ 46 ఎంత? 18. నన్ను అడిగింది ఏంటిది? ఏ బై బి. ఏ ఆల్రెడీ నాకు వచ్చింది ఎంతని? 9. బి ఎంత వచ్చింది? 18. 9/18 అంటే 1/2. చాలామంది ఎగ్జామ్లో వదిలేసే మోడరేటెడ్ క్వశ్చన్సే నేను చెప్పడం జరుగుతుంది. అలాగే చాలా ఈజీగా ఉన్న బేసిక్ క్వశ్చన్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది చూడండి. ఎన్పిఆర్, ఎన్సిఆర్. ఇక్కడ పి ఉందా సి ఉందని టెన్షన్లో చూసుకోకుండా వెళ్ళిపోతారు. చూసే చేయాలి. ఎన్పిఆర్ అంటే ఏంటి? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఎన్సిఆర్ అంటే ఏంటి? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. డిఫరెన్సెస్ గమనించండి. ఏం అడిగాడో చూడండి. 10PR అన్నాడు అంటే 10 ఫ్యాక్టోరియల్ కదా. 10 ఇంటూ 9 ఇంటూ 8 7 6 5 4 3 2 1. 10 ఫ్యాక్టోరియల్ బై 10 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 5040. అలా చూస్తూ ఉండండి అమ్మా. 0 0 క్యాన్సిల్. 9 ఎక్కంలో 9 5 45, 9 6 54. 8 ఎక్కంలో 56 7 సార్లు. 7 ఎక్కంలో 7 క్యాన్సిల్. ఇప్పుడు మీరు గమనించండి. 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. దీన్ని ఏమని చదవచ్చు? 6 ఫ్యాక్టోరియలే కదా. ఇది ఇటు క్రాస్ మల్టిప్లై అయిపోయి ఏమవుతుంది? 10 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి 6 ఈక్వల్ టు 10 మైనస్ ఆర్. అప్పుడు ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 10లో నుంచి 6 తీస్తే 4. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్. కొంచెం ఈ ఫార్ములాని రివైజ్ చేయడానికి ట్రై చేయండి. క్యాలిక్యులేషన్ దగ్గర కూడా దీన్ని ఇక్కడే 6 ఫ్యాక్టోరియల్ అని చదవడానికి ట్రై చేయండి. అంతేగాని మల్టిప్లై చేస్తే 720 వస్తుంది. మళ్ళీ 720 ఏంటని ఆలోచిస్తే అప్పుడు 6 ఫ్యాక్టోరియల్ అని మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. సో చేసేటప్పుడే కొంచెం కాన్షియస్నెస్తో చేయండి, సరిపోతుంది. ఇఫ్ ద డిస్కౌంట్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ బోత్ ఆర్ 20%. డిస్కౌంట్ 20% అంటమ్మా. ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా 20% అంట. దెన్ వాట్ పర్సంటేజ్ ఈజ్ ద మార్క్డ్ ప్రైస్ అబౌవ్ ది కాస్ట్ ప్రైస్? చేసేద్దాం. కాస్ట్ ప్రైస్ని 100 అనుకుందాం. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ప్రాఫిట్ పర్సంటేజ్ 20 అంటే సెల్లింగ్ ప్రైస్ 120. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే మార్క్డ్ ప్రైస్ని X అనుకుంటా. అప్పుడు మార్క్డ్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ 20% అంట. 20% డిస్కౌంట్ అంటే ఏమవుతుంది? 80/100 ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ 120. ఎలా వేసాను? రాస్తున్నాను చూడండి. ఇక్కడ రాస్తున్నాను చూడండి. మార్క్డ్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇదే ఇంపార్టెంట్. ఇది నోట్ చేసుకోండి. కుదిరితే ఒకసారి బాగా మైండ్లోకి ఎక్కించుకోవడానికి ట్రై చేయండి. 0 0 క్యాన్సిల్. 4 ఎక్కల్లో 8 2 సార్లు, 12 3 సార్లు, 2 ఎక్కల్లో 100 50 సార్లు. X ఈక్వల్ టు 150. ఏంటిది X అంటే? మార్క్డ్ ప్రైస్. నన్ను ఏమడిగాడు? వాట్ పర్సంటేజ్ ఈజ్ ద మార్క్డ్ ప్రైస్ అబౌవ్ ది కాస్ట్ ప్రైస్? మార్క్డ్ ప్రైస్ 150. కాస్ట్ ప్రైస్ ఎంత? 100. డిఫరెన్స్ ఎంత? 50. ఎక్కువ తక్కువ? ఎక్కువ కదా. సో తక్కువ వాల్యూ ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ 50. లేదు మీకు ఈ లాజిక్ నచ్చలా, వేరే చెప్తారండి. మార్క్డ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఏంటిది ఇది? పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఇంక్రీజ్. ఇప్పుడు మార్క్డ్ ప్రైస్ అంటే 150 మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే ఈ 100 బై కాస్ట్ ప్రైస్ 100 ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్ అయిపోయి 150లో నుంచి 100 తీస్తే 50. మీకు ఏది నచ్చితే అది నోట్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లంలో చాలా చాలా లాజిక్స్ ఉంటాయి. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 5 12 18?
5తో 12తో 18తో ఎన్ని 4 డిజిట్ నెంబర్స్ అని అడిగాడు. నెంబర్ ఏంటని అడగల, హౌ మెనీ నెంబర్స్ అని అడిగాడు. ఫస్ట్ 4 డిజిట్ నెంబర్స్ అంటే లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏంటి? ఇదేగా, ఇది లార్జెస్ట్. నాకేం కావాలి? 5తోనూ 12తోనూ 18తోనూ ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు 5కి 12కి 18కి ఎల్సిఎం ఎంత? 180. ఫస్ట్ ఈ 180తో స్టార్టింగ్ 4 డిజిట్ నెంబర్ ఏంటో మనం చెప్పొచ్చుగా. ఎలా చెప్పొచ్చో చూడండి. 18 5ల 90. నాకు 180 కాబట్టి ఒక 0, 900. అంటే 3 డిజిట్ నెంబర్ వచ్చింది. కానీ నాకు కావాల్సింది 4 డిజిట్ నెంబర్. అప్పుడు ఏం చేయాలి? 180 ఇంటూ 6 ఎంత? 18 6ల 108. పక్కన ఒక 0 ఉంది కదా, 0. 1080. నా దగ్గర స్టార్టింగ్ నెంబర్ ఉంది. ఇదే స్టార్టింగ్ 1080 అనేది 180తో ఫస్ట్ నెంబర్ అదే. నాకు లాస్ట్ నెంబర్ ఏంటో కూడా తెలిస్తే మధ్యలో ఎన్ని నెంబర్లు ఉన్నాయో చెప్పేస్తా. ఇది అన్నిటికన్నా పెద్ద నెంబరు. ఇప్పుడు నాకు 180లో పోయే అతిపెద్ద నెంబర్ కావాలి. చూడండి, 180 ఇంటూ, ఇప్పుడు నేను 60 తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ 1080 ఉంది కదా, పక్కన ఒక 0 పెడతా. అప్పుడు ఇది 9999 కన్నా పెద్దదైపోతుందిగా. సో ఖచ్చితంగా 60 అయితే కాదు. అలానే 50 తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ 900 ఉంది కదా, పక్కన ఒక 0 పెడతా. 9000. 9000కి 9999కి మధ్యలో చాలా ఉంటాయి కదా. సో ఇక్కడ మనం వాడాల్సిన ట్రిక్ ఏంటంటే, యాభై 5 చేస్తా. అప్పుడు చూడండి, ఒక 900, ఒక 900 సరిపోయిందిగా. సో లార్జెస్ట్ నెంబర్ ఏంటమ్మా? 9900. ఇదే 180తో పోయి లార్జెస్ట్ నెంబర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్, ఇప్పుడు చూడండి, హౌ మెనీ నెంబర్స్ అన్నాడు కాబట్టి 9900 ఈక్వల్ టు ఏ అంటే స్టార్టింగ్ నెంబర్ ఎంత? 1080 ప్లస్ ఎన్ని నెంబర్లు నాకు తెలియదు కదా, n-1. డి అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్ ఎంత? 180. దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసేద్దాం. ఎంత? 90 80 డబల్ జీరోస్ ఉన్నాయి కాబట్టి 8820 ఈక్వల్ టు n-1 ఇంటూ 180. ఈ 0 క్యాన్సిల్. 18882లో ఒక 4 సార్లు, తర్వాత 16 ఉంటుంది, 9 సార్లు. n-1 ఈక్వల్ టు 49 కాబట్టి n ఈక్వల్ టు 50. మీకు ఎగ్జామినేషన్లో ఈ ఫార్ములా గుర్తు రాకపోతే కూడా చేయొచ్చు. అదేలాగా నేను చెప్తాను చూడండి. ఫార్ములా గుర్తుపెట్టుకోకుండా చేసే పద్ధతి. మొత్తం లార్జెస్ట్ 55 వచ్చినాయి కదండి. నాకు కావాల్సింది 4 డిజిట్ నెంబరే. ఈ 55లో ఫస్ట్ నుంచి 55 వరకు ఉంటాయి, కానీ నాకు 4 డిజిట్ నుంచి మాత్రమే కావాలి. 185 900 అంటే ఒక 5 180s నాకు అక్కర్లా. -5 55లోంచి 5 తీస్తే 50. సరిపోయింది కదా. The GCD of two numbers is 9 and their LCM is 270. GCD into LCM equal to product of the numbers. ఒక నెంబర్ 27, ఇంకొక నెంబర్ నాకు కావాలి 27. దీంట్లో 10 సార్లు 10 9లో 90. రోజు చెప్పేదే, మళ్ళీ ఇక్కడ రాస్తున్నాం చూడండి. LCM ఇంటూ HCF ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. చాలా ఇంపార్టెంట్. ప్రతి పేపర్లోనూ ఒక బిట్ ఉంది. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సర్టైన్ అమౌంట్ ఇచ్చాడు. టైం పీరియడ్ ఎంత అన్నాడమ్మా? 18 నెలలు. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? 12%. హాఫ్ ఇయర్లీ అన్నాడు. హాఫ్ ఇయర్లీ అంటే బై 2 ఎంత? 6% కదా. 18 months అంటే ఎంత? నెలల్లో మార్చేద్దాం. 18/12. 6 ఏకుల్లో 3 సార్లు 2, 3/2 years. కానీ నన్ను ఏమడిగాడు? హాఫ్ ఇయర్లీ అన్నాడు కదా, ఇంటూ 2 అంటే 3 years. ఏమడిగాడు? డిఫరెన్స్ దేనికి? కాంపౌండ్కి సింపుల్కి.
రండి. 3 ఇయర్స్‌కి సింపుల్ ఇంట్రెస్ట్‌కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి డిఫరెన్స్‌కి ఫార్ములా ఏంటమ్మా? PR స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ R బై 100 క్యూబ్. ఇది గుర్తుపెట్టుకోండి బ్లైండ్‌గా. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 1 పక్కన ఒక 6 సున్నాలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 6 స్క్వేర్ కదా. 300 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 306 బై 100 క్యూబ్ కదా. పైన ఒక 6 సున్నాలు ఉన్నాయి. 100 క్యూబ్ అంటే ఇది క్యాన్సిలే కదా. సో 6 36 ఇంటూ 306 ఇదేనా ఆన్సర్? ఆప్షన్స్ చూద్దామండి. ఫస్ట్ ఆప్షన్లో పాయింట్ ఉంది, రెండో ఆప్షన్లో పాయింట్ ఉంది, మూడో ఆప్షన్లో పాయింట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా థర్డ్ ఆప్షన్. ఎందుకంటే 36 ఇంటూ 306 చేస్తే ఖచ్చితంగా పాయింట్స్లో రాదు కదమ్మా. ఒక చిన్నది చెప్తా, నోట్ చేసుకోండి అమ్మా. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు k అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? k స్క్వేర్ మైనస్ 2. అలాగే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు k అనుకోండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమవుతుంది? k క్యూబ్ మైనస్ 3k. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫార్ములా, ఈ ఫార్ములా. ఇప్పుడు సమ్ చేద్దారండి. ఈ 2a నేను సేపు ఎక్స్ అనుకుంటాను, 2aని ఎక్స్ అనుకుంటా. సో ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 6 ఉంది. ఇప్పుడు నాకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? k స్క్వేర్ అంటే 6 36 మైనస్ 2 ఎంత? 34. ఇప్పుడు నాకు ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ని ఇలా హోల్ క్యూబ్ చేయాలని ఉంది. చేసేద్దాం. ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ 6. ఇక్కడ కూడా 1/x స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ 6 ఈక్వల్ టు 34 ఉంది కదా, k క్యూబ్ అంటే 34 హోల్ క్యూబ్ మైనస్ మళ్ళీ ఇక్కడ 3k కూడా ఉంది కదా, 3k. 34 హోల్ క్యూబ్ అంటే ఏంటి? మొన్న చెప్పా క్యూబులు ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళాలమ్మ ఎగ్జామ్కి అని. నేర్చుకుంటే ఇలాంటి చోట్ల ఉపయోగపడతాయి. 39304 మైనస్ 3k కాదు, 3 ఇంటూ 34 కదా. 34 మూలు ఎంత? 102. 304 102 ఎంత వచ్చింది? 202. చివరిలో 202 రావాలి. ఇదే లేదనుకుంటే మళ్ళీ ఇక్కడ రాయడమే 39202 అయిపోయింది. గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా, అలాగే గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా కూడా. ఈ ప్రశ్న చూడండి అమ్మా. ద సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ యాంగిల్. దెన్ ద మెజర్ ఆఫ్ ది థర్డ్ యాంగిల్. ట్రయాంగిల్స్లో 2 యాంగిల్స్ని కలిపితే థర్డ్ యాంగిల్ రావాలంట. 45 45 90. సో థర్డ్ యాంగిల్ 90. ఫోర్త్ ఆప్షన్. అలా కాదు, మనం చేద్దాం. a ప్లస్ బి ప్లస్ సి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంతా 180 డిగ్రీలు. ఏమడిగాడు? సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే ఈ ఏ ప్లస్ బిని కనుక కలిపితే ఈజ్ ఈక్వల్ టు థర్డ్ యాంగిల్ సి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 కదా. ఏ ప్లస్ బి ప్లస్లో నేను ఈ సి పెట్టవచ్చు కదా, అంటే ఇది మొత్తం సి ప్లస్ సి ఈక్వల్ టు 180. 2c ఈక్వల్ టు 180. సి ఈక్వల్ టు 180/2 అంటే 90. అదే మనల్ని అడిగింది. డైరెక్ట్గా చేయొచ్చు, లేదంటే ప్రొసీజర్ ప్రకారం ఇలా చేయొచ్చు. ఈ బిట్ చూడండి. ఈ బిట్లో చాలా లాజిక్లు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ది డివిజర్ అనగానే మనకి ఒక ఫార్ములా వచ్చేది. ఏంటది? డివిడెంట్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ద డివిడెంట్ ఇక్కడ రాసుకుందాం ఈక్వల్ టు రిమైండర్ 13 అంట. అండ్ ద డివిజర్ ఈజ్ 1/3 ఆఫ్ ది కోఎఫిషియంట్ అంట. ఈ డివిజర్ ఏమవుతుందంటమ్మా? 1/3 ఆఫ్ ది కోఎఫిషియంట్ అంట. అలాగే ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ని అలాగే రాసుకుందామా? 13 చివరిలో 200 ఎంత వచ్చింది? 187గా. ఇక్కడ 1/3 క్యూ స్క్వేర్. ఇక్కడ నుంచి నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. అప్పుడు క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2187 ఇంటూ 3 కదా. నాకు దీనికి స్క్వేర్ రూట్ కావాలి.
సో, ఇక్కడ ఒక 3 ఉంది. నేను ఇంకో 3ని బయటకి తీసుకొస్తా. అంటే ఏం చేస్తాను, ఈ నంబర్‌ని ఫస్టు 3తో డివైడ్ చేస్తా. 7 మూరలు 21, పక్కన 8 ఉంది కదా! 2 మూరలు 6, 27, 9 మూరలు 27 అంటే 729 × 3 × 3. ఇప్పుడు నాకు క్యూ కావాలంటే ఏం చేయాలి? 2 మూరలు ఉన్నాయి కాబట్టి ఒక 3 వచ్చుద్ది. 729కి రూట్ ఏంటి? 9. 9 మూరలు 27. అలా కాకుండా మీరు గనక ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసి మళ్ళీ స్క్వేర్ రూట్ తీస్తే 3-4 నిమిషాలు ఎగిరిపోతాయి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.